నెక్స్ట్ సోమవీర్రాజు గారు. నెక్స్ట్ సోమవీర్రాజు సార్ 1 సెకండ్ సార్. లోకేష్ గారు మాట్లాడారు. లోకేష్ గారు అయిన తర్వాత మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం సార్. ఆరోపణలు చేయాలనుకుంటే కూర్చోండి. ఆధారాలతో రావాలి అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా మా బాబు పుట్టినరోజు నాడు మార్చి 21న మేము అన్నదానం చేస్తున్నాం. గత 10 సంవత్సరాలు మార్చి 21 మేము బాబు పేరు పైన అన్నదానం చేస్తాం. మీరు అలాంటి వాళ్ళపైన ఆరోపణలు చేస్తున్నారు. నంబర్ 1. నంబర్ 2, అదేమంటాడు L3 వచ్చారంటే L3 వస్తే రాదు కదా అధ్యక్ష, L1 వాళ్ళకి వస్తుంది అధ్యక్ష. కామన్ సెన్స్ ఉండాలి. నంబర్ 2. నంబర్ 3 అధ్యక్ష, మళ్ళీ నేను ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. మీరు అనుమతి ఇచ్చింది చర్చ పైన లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అది తప్ప అన్ని మాట్లాడతారు అధ్యక్ష. సిబిఐ ఛార్జ్ షీట్ లో మాధవ్ గారికి కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. సిబిఐ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కల్తీ జరిగింది అని వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని వచ్చింది చెప్పమనండి. రెండోది ఈ రోజు ఏమంటున్నారు అధ్యక్ష వీళ్ళు తెలియపోవచ్చు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి నెయ్యి సప్లై చేయమంటారా 300 రూపాయలకి? వాళ్ళు చేసినట్టు నెయ్యిని కల్తీ చేసి సప్లై చేయమంటారా? ఈ రోజు చెక్ చేయొచ్చు ఎంతుందో మార్కెట్ ప్రైస్ మీకు తెలుసు. కావాలని ఆరోపణలు చేశాను మీరున్నారు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా నాకు కానీ మా కుటుంబం కానీ అపారమైన గౌరవం దేవుడంటే. మేమేనాడు మాకు రైట్ ఉన్నా ముఖద్వారం నుంచి నడవాలా, క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన ఘనత మాది. మీ నాయకుడు కనీసం సంతకం పెట్టాలా? మీరే మారుతారు. చెప్పేవాళ్ళు సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? దేవుడు వదిలిపెట్టాడు. మాధవుడికి చెప్తున్నా దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. టైం అంటే వేసుకో బ్రదర్. చివరిగా సోమవీర్రాజు గారు మాట్లాడతారు 10 నిమిషాలు. తదుపరి మంత్రి గారు రిప్లై ఇస్తారు. ప్లీజ్. అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష 1 మినిట్. వీర్రాజు గారు 1 మినిట్. అధ్యక్ష ఇక్కడ శాసన మండలిలో కూర్చోండి. శాసన మండలిలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత నేను ఒక మంత్రిగా కాదు అధ్యక్ష, ఒక వెంకటేశ్వర స్వామి మీద భక్తితో చాలా బాధ ఆవేదన కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు మీకు హిందూయిజం మీద వెంకటేశ్వర స్వామి మీద ఇంత కక్ష కట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను అనుకోలేదు అధ్యక్ష. అయితే నా బాధ ఎక్కడంటే అధ్యక్ష, తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా. కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది. నేను తీసుకోను. ఎవరు నన్ను బాధ కలుగుతుంది. ఎవరిని క్రిస్టియన్ అన్నారు? వెంకటేశ్వర స్వామి పవిత్రమే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. మీరు చేయని ప్రతిరోజు నన్ను క్రిస్టియన్ క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. కూర్చోండి. నేను తీస్తాను. కూర్చో. కిందకి దిగాలి. కూర్చోండి. కూర్చో. అరే కిందకెళ్ళి కూర్చో. నేను మాట్లాడతాను. అరే కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి.
నేను మాట్లాడతాను, కూర్చోండి. కూర్చోండి, నేను మాట్లాడండి. ప్లీజ్ 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 కూర్చోండి. నేను మాట్లాడినండి. మీరు కూర్చోండి, మాట్లాడుతుంటే దయచేసి ప్లీజ్ ప్లీజ్ నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంతవరకు తప్పు ఉందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరే, నన్ను క్రిస్టియన్ అంటే మీరే. అవును సార్, నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని. మీరు నన్ను క్రిస్టియన్ గా మాట్లాడటం అనేది నా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం. నా కులం మీద మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కూర్చోండి స్వామి, అప్పుడు గారు కూర్చోండి. కూర్చోమనండి సార్, నేను చెప్తాను చెప్పను అండి. ప్లీజ్ ఆగండి, ఆగండి. ప్లీజ్ ప్లీజ్ ఎఫ్ఎం గారు, దయచేసి ఎఫ్ఎం గారు. అధ్యక్ష కూర్చోమన్నారు సార్, మాట్లాడుకుంటాను అధ్యక్ష. నేను ఎప్పుడు బేసరిజాలకు పోను అధ్యక్ష, బేసరిజాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని. నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పుకోవాలి. అంతకంటే ఏం కావాలి? చెప్పారు అంతకంటే ఏం కావాలి? క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. కూర్చోండి, చెప్పారు కూర్చోపోతలేదా? ప్లీజ్ కూర్చో. అయితే మంత్రి గారు ఒప్పుకుని చెప్పారు, మీరు మీరు కూర్చోవాలి. చెప్పారండి, అరే చెప్పారంటే రికార్డులో చెప్పారు. ఇప్పుడు చెప్పారండి, చెప్పారండి, మంత్రి గారు చెప్పారండి. నేను అనుకున్నాను మీరు వినండి, తిరుగుతున్నారు. అది పద్ధతి కాదు, మీరు పద్ధతి కాదు. వినండి, మంత్రి గారు నేను అడిగాను, మీరు నన్ను క్రిస్టియన్. వినండి, మంత్రి గారు నేను అడిగాను, నేను అబ్జెక్షన్ తెలియజేశాను. అదే వినండి అయ్యా. రావులా ఎవరా ఏంటిది? ఆవా నువ్వు ఆవా ఏంటిది?
నువ్వు ఆగో. ఉండవయ్యా. ఇప్పుడు మంత్రి గారు వినువయ్యా బాబు. మంత్రి గారు నన్ను ఉద్దేశించి మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు. నేను అబ్జెక్షన్ తెలియజేశాను. మీరు నన్ను క్రిస్టియన్ అంటాం కరెక్ట్ కదా, ఐఎమ్ హిందూ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ వివరణ ఏమిచ్చారంటే నేను అన్నమాట వాస్తవం అనుకున్నాను మీరు క్రిస్టియన్ అని. ఏం చెప్పారు విన్ను తప్పాలి. దయచేసి మీరు గౌరవ ఎమ్మెల్సీగా అనుకుని మీరు చెప్పేది చెప్పేది కొంచెం వినండి. ఆయన ఏం చెప్పారని మీకు వినిపించకపోతే నేను చెప్తున్నాను వినండి. వినాలి కదా. ఇప్పుడు నేను అభ్యంతరం తెలియజేశాను. నేను క్రిస్టియన్ అనుకున్నాను మిమ్మల్ని, అందుచేత నేను అన్నాను. మీరు సభాపూర్వకంగా నేను హిందూ అని ఒప్పుకున్నారు, మీరే చెప్పారు నాకు తెలిసింది. కనుక నేను ఎప్పుడు భేషజాలాలకు పోను. కనుక నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటూ నేను తప్పైందని ఒప్పుకుంటున్నానని చెప్పి క్లియర్గా చెప్పాను. నేను మంత్రి గారు చెప్పినటువంటి సమాధానంతో సంతృప్తి చెందాను. నేను మంత్రి గారు చెప్పిన సమాధానంతో నేను సంతృప్తి చెందాను. దయచేసి కూర్చోండి. రమణ కూర్చో. సార్ ఇప్పుడు చర్చను కొనసాగిద్దాం. దయచేసి కోఆపరేట్ చేయండి. దయచేసి కిందకు దిగాలి. ఇచ్చినాక మీరు రూలింగ్ ఇచ్చినాక ఏం సార్ వాళ్ళు మాట్లాడేది? ఎగ్జామ్ ఫర్ 5 minutes.